హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. ఇదైతే శారీ 5.5 మీటర్లు ఉంటుంది. దీంట్లో పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసి మిగిలింది నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా వచ్చిందండి ఫ్రాక్ అయితే. నేను టాప్కి కూడా ఇదే చేసి హ్యాండ్స్కి ఇది పెడతాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టి లాంగ్ ఫ్రాక్ అయితే కుర్చీలు పెట్టి స్టిచ్ వేస్తాను. ఇప్పుడు కటింగ్ చూద్దాము. దీనికి నేను లైనింగ్ ఒక బ్లౌజ్ పీస్ అయితే బాడీ పార్ట్కి తీసుకున్నాను. ఫ్రాక్కి కింద దానికేమో క్రేప్ అయితే తీసుకున్నాను. 3 మీటర్స్ తీసుకున్నాను. ఇదైతే 1 మీటరు బ్లౌజ్ పీస్కి పై పార్ట్కి తీసేసి మిగిలింది అయితే కింద పార్ట్కి పెట్టేస్తాను. ఎంత ఉంటే అంత. దేనికది పళ్ళు పార్ట్ అది కట్ చేసేస్తాను. ఇప్పుడు నేనైతే దేనికది కట్ చేసేస్తాను. 1 మీటర్ వచ్చేమో బాడీ పార్ట్ కట్ చేశాను. ఇది పళ్ళు పార్ట్ విడిగా తీసేసాను. ఇదైతే నేను యూజ్ చేయట్లేదు. మిగిలింది 3.5 మీటర్ ఉంది. ఇదైతే కింద ఫ్రాక్ మోడల్కి సరిపోతుంది. ఇప్పుడైతే నేను మీకు బాడీ పార్ట్ కట్ చేసి చూపిస్తాను. నేను లైనింగ్ అయితే ముందు కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ కోసము. ఇప్పుడు ఇది పొడవు అయితే 14, ఖర్చుకొచ్చి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. నేను దానికి సరిపడగా ఈ లైనింగ్ని ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. ఇలాగైతే 4 ఫోల్డింగ్స్ చేసుకొని నేను వేసుకున్నాను. చూడండి, ఇలా 1 2 3 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకున్నాను. ఫోల్డింగ్ వైపు అయితే నా వైపు పెట్టుకున్నాను. ఓపెన్స్ అయితే ఇటువైపు ఆపోజిట్ పెట్టాను కదా, ఈ ఎక్స్ట్రాని కట్ చేసేస్తాను. ఇప్పుడు పొడవు వచ్చి 14 ఇంచులు. దానికి 1 ఇంచు యాడ్ చేసుకొని 15 పెట్టాలి. ఇదిగోండి 15 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు నడుం లూజ్ వచ్చి దీనికి 32. 32కి నేను 32 4 భాగాలు చేస్తే 8 వస్తుంది. ఈ 8 ఇక్కడే పెట్టుకొని కింద నడుము దగ్గర 1 ఇంచు డాట్ కోసం యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు డాట్ కోసం 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. ఇది నడుము లూజు. ఇక్కడైతే నెక్కి 3 ఇంచెస్ పెడుతున్నాను నేను. షోల్డర్కి 2.5, షోల్డర్ 2.5 పెడుతున్నాను. నెక్ వెడల్పు ఎక్కువ తీసుకుంటున్నాను, అందుకని ఈ షోల్డర్ వచ్చి చిన్నది పెట్టుకుంటున్నాను. ఈ టోటల్గా 5.5 వచ్చింది. ఇక్కడ షోల్డర్ డౌను ఆర్మ్ రౌండ్ వచ్చి మనకి 6 ఇంచెస్. ఇక్కడ 5.5 ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ లైన్ అయితే వస్తుంది. ఈ లైన్ డ్రా చేసేసుకుందాము. ఇక్కడ ఆర్మ్ రౌండ్కి మనం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా ఎల్ షేప్లో. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే 36 వచ్చింది. 36ని 4 భాగాలు చేస్తే 9 వస్తుంది. అదే 9 ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఈ 6కి డౌన్ చేసుకున్నాం కదా, అక్కడికి చెస్ట్ లూజ్ మనం చూసుకోవాలి. 9కి మార్కింగ్ అయితే చేసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఈ లైన్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ నుంచి నడుం లూజ్ వరకు అది లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ అయితే ఇంక మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ స్కేల్ తోటి మనం ఈ మార్కింగ్ని ఇలాగా రౌండ్ షేప్లో గీసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్కి. ఇప్పుడు ఇది మనం 8 రావాలి. ఆర్మ్ రౌండ్ అయితే 16 వచ్చింది వాళ్ళకి. 1/2 ఇంచెస్ ఖర్చుకి తీసేసుకొని మనం 16ని ఆఫ్ చేస్తే 8. ఆ 8 వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇది ఖర్చు కోసం వదిలేసి ఇక్కడి నుంచి మార్కింగ్ మెజర్ చేసుకోవాలి ఒకసారి మనం. చూడండి, మనకైతే కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చేసింది. ఇలా కరెక్ట్గా రావాలి ఆర్మ్ రౌండ్ అయితే.
ఇప్పుడు నెక్ డౌన్ ఫ్రంట్ అయితే 6.5 తీసుకుంటున్నాను, బ్యాక్ 8.5. 8.5లో తీసుకుంటాను నేను. ఇదైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను నెక్కలు అయితే నేను. పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద ఈ నెక్ డౌన్లో 3.5 తీసుకోవాలి. కొంచెం డీప్ అది వచ్చి బాగా వస్తుంది నెక్కి. ఇది నెక్స్ అయితే నేను డ్రాయింగ్ వేసుకున్నాను కానీ స్టిచ్చింగ్లోనే నేను వీటిని కట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇంకా కావాల్సింది బ్యాక్ డాట్ కోసం. ఈ డాట్ కోసం మనం ఇక్కడ 1 ఇంచ్ డాట్ తోటి కలిపి మనం 8 ఇంచెస్ నడుము లూజు 1 ఇంచ్ డాట్ కోసం వేసుకున్నాం కదా, ఈ 9 నుంచి ఆఫ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ నుంచి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచెస్ డాట్ కోసం తీసుకున్నాం కదా, ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి 4.5కి మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం. ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్కి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఇటువైపు ఇటువైపు. ఇలాగా మనకైతే డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలానే వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా 1 ఇంచ్కి, ఇది వదిలేసి ఒక 3/4 ఇంచ్కి పైకి కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఇలా ఒక 3/4 ఇంచు మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రాక్స్కి ఇలా కట్ చేసుకుంటే సైడు దిగిపోయినట్టుగా కాకుండా నిలబడినట్టుగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలానే కట్ చేసేసుకుందాం. కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకుందాం. నెక్ దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ అయితే ఇచ్చేసుకుందాం. ఇవి 2 జాయింట్ చేసి ఉన్నాయి కదా, ఫోల్డింగ్ చేసి ఇక్కడ కట్ చేసేసుకుందాం. ఇదండి, ఇదైతే మనం బ్యాక్ వైపు మీకు ఫ్రంట్ వేసి చూపించాను. బ్యాక్ ఇది నెక్ డ్రాయింగ్ చేసేస్తాను. 3.5కి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రాయింగ్ వేసుకొని ఈ రౌండ్ అయితే తీసుకున్నాను. ఇది బ్యాక్. ఫ్రంట్ కోసం లోతు తీసుకోవాలి. ఫ్రంట్ 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి చంక వైపు. ఇది మార్కింగ్ ఎలా వేసాను, 1/2 ఇంచు వేసాను కదా, ఇలానే కట్ చేసేసుకోవాలి లోతు. బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. లైనింగ్ ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసేసుకుందాం. దీన్ని లైనింగ్ అయితే కట్ చేసేస్తాను కదా, ఇప్పుడు ఒరిజినల్ అయితే కట్ చేస్తాను. దీనికి ఇప్పుడు 1 మీటర్ అయితే శారీలోంచి కట్ చేసి తీసుకున్నాను నేను. ఈ అంచు వచ్చింది అయితే నేను హ్యాండ్స్కి వేస్తాను. ఇది కట్ చేసి తీసేస్తాను. హ్యాండ్స్కి అయితే కట్ చేసి తీసేసాను. హ్యాండ్ లైనింగ్ కట్ చేసుకున్నాక అప్పుడు ఇది కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు బాడీ పార్ట్కి ఇది ఎటువైపు మనకి సెట్ అవుతుందో చూసుకొని కట్ చేస్తాను. ఇది రైట్ సైడ్ మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా, లేదంటే మళ్ళీ రివర్స్ ఏది రైట్ ఏది అని చూసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. ఇప్పుడు ఎటువైపు సరిపోతుందో ఒకసారి చూసుకుందాం. ఇది ఇటువైపుకి అయితే సరిపోతుంది మనకి. ఇలా వేసుకొని కట్ చేసేస్తాను నేను. ఇదిగోండి బాడీ పార్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ అయితే 10 ఇంచెస్ అండి పొడవు.
హ్యాండ్ పొడవు అయితే 10, హ్యాండ్ లూజ్ అయితే 11. ఈ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు ఏమో నా వైపు పెట్టుకున్నాను. పొడవు 10 అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇదిగోండి, ఇది కూర ఉంది, కట్ చేసేస్తున్నాను. పొడవు 11, హ్యాండ్ లూజ్ వచ్చి 11 అన్నాను కదా, దాంట్లో హాఫ్ వచ్చి 5.5. 5.5కి ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు. 11 ఇటువైపు కూడా 11కి పెట్టుకొని 3.5కి డౌన్ చేసుకోవాలి. చంక డౌన్ కోసం ఇక్కడ 3.5కి చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి అయితే 3 చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంక రౌండ్ వచ్చి మనకి 8 వచ్చింది. అదే 8 ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్గా 8 ఉందండి. మిగిలింది మనం అయితే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి, జాయింట్ చేసుకొని. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి స్ట్రైట్గా తీసుకొని అక్కడి నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఈ 8 ఇంచెస్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకుందాం. కరెక్ట్గా అయితే ఉంది. కట్ చేసేస్తున్నాను. ఈ సైడ్ అయితే పీసెస్ 2 ఇంచెస్ పీసెస్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్కి లోతు అయితే తీసుకోవాలి. లోతు ఒక 1 ఇంచెస్కి ఇక్కడ వదిలేసి చంక రౌండ్కి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆఫ్ చేసుకోవాలి 1 ఇంచెస్ దగ్గరికి. ఇలా ఆఫ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడ 30 ఇంచు మెజర్ తీసుకొని లోతు తీసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా అయితే తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఎక్కడో టక్స్ పెట్టుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ ఒరిజినల్ కూడా కట్ చేసేద్దాం. ఇలా అయితే వేసుకొని ఈ గోల్డ్ అంచు వచ్చింది కదా, ఈ అంచు వచ్చేలాగా నేను వేసుకుంటాను. ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా తీసేసి మిగతాది కట్ చేసేస్తాను. కరెక్ట్గా చూసుకోవాలండి. మళ్ళీ ఒక హ్యాండ్కి అంచు వచ్చి ఒక హ్యాండ్కి రాకపోతే మళ్ళీ బాగోదు. ఇప్పుడు ఇలా అయితే వేసుకొని ఇది కట్ చేసేస్తాను. దీనికైతే పీసెస్ పడతాయి అన్నాను కదా, ఈ పీసెస్ అయితే ఉంచుతాను నేను. స్టిచ్చింగ్లో ఎలా జాయిన్ చేస్తానో నేను చూపిస్తాను మీకు. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. ఇంకా కింద ఫ్రిల్స్ కోసం మనం 3.5 మీటర్ అయితే ఇది ఉంది. ఇది ఇంకా కట్ చేయాలి అని అంటే మనం లెంత్ ఎంత వస్తే అంత పెట్టేయమన్నారు వాళ్ళు. ఈ పైన వచ్చే గోల్డ్ మాత్రం తీసేయమన్నారు. ఇది స్టిచ్చింగ్లో నేను ఇక్కడ కట్ చేసేసి స్టిచ్చింగ్లో ఈ అంచు వెళ్ళిపోయేలాగా 1/2 ఇంచ్ వస్తుంది కదా, అది వెళ్ళిపోయేలా కట్ చేసేస్తాను నేను. ఇదిగోండి 1/2 ఇంచ్ అయితే పైన అంతా కట్ చేసేస్తాను నేను. ఈ గోల్డ్ వచ్చింది మనకి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా ఫ్రిల్స్లోకి. ఇది 1/2 ఇంచ్ అయితే అందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి లైనింగ్ మనం 3 మీటర్స్ తీసుకున్నాం కదా, ఈ పొడవు ఎంత ఉందో చూస్తాను నేను. ఇదైతే 42 ఉంది. లైనింగ్ కూడా ఎంత ఉందో చూసుకుందాము. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి. దీని మీద ఒక 2 ఇంచెస్ తక్కువ ఉండాలి లైనింగ్. కరెక్ట్గా ఉంటే మళ్ళీ కిందకు వచ్చి చిరాగ్గా ఉంటుంది. ఇదైతే మనకి 30-40 ఉంది. కరెక్ట్గా సరిపోతుంది. ఇంక ఇది ఇంతే, ఏం కట్ చేయని అవసరం లేదు మనం. మిగతాది అయితే మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇది లైనింగ్ కింద ఫ్రిల్స్కి అయితే ఇగో కట్ చేసేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసాము హ్యాండ్స్ కోసము. హ్యాండ్స్ కోసం కట్ చేసేసాం కదా, ఇదిగో బాడీ పార్ట్. ఇదంతా నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను.
కటింగ్ అయితే అయిపోయిందండి. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యి నా కటింగ్ అయితే మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.